కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెను ప్రారంభించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నాయకులు రాజేంద్రన్ అధ్యక్షతన జరుగుతున్నది. ఈ సమ్మెలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇప్పటి వరకు ఇస్తున్న 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్తో పాటు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులలో ఒకరు చనిపోతే అదే ఉద్యోగాన్ని అదే కుటుంబాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు మున్సిపల్ సమ్మె కొనసాగుతుందని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులను రాజకీయ వేధింపులు మానుకోవాలని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్యక్రమంలో ఏఐటీసీ సీనియర్ నాయకులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నాయకులు రాజేంద్ర, వెంకటేష్, శేఖర్, రాము, సతీష్, మురుగమ్మ, కాంచన, వెంకటమ్మ, ఎల్లమ్మ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రెండో రోజు జరిగే సమ్మెను మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను, మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను, మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను ఆర్దిల్లాలి. కార్మికుల ఐక్యత. జయప్రదం చేయండి ఈ రోజు జరిగే మున్సిపల్ సమ్మెను. జయప్రదం చేయండి ఈ రోజు రెండో రోజు జరిగే మున్సిపల్ సమ్మెను. జయప్రదం చేయండి రెండో రోజు జరిగే మున్సిపల్ సమ్మెను. జయప్రదం చేయండి రెండో రోజు జరిగే మున్సిపల్ సమ్మెను. కార్మికుల ఐక్యత. 26,000 రూపాయల జీతం వెంటనే, 26,000 రూపాయల జీతం వెంటనే, 26,000 రూపాయల జీతం వెంటనే. ఈఎస్ఐ 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 పిఎఫ్ అరుగులైన కార్మికులని, అరుగులైన కార్మికులని, అరుగులైన కార్మికులని, అరుగులైన కార్మికులని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఏఐటీయూసీ జిందాబాద్ 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 జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అర్హులైన కార్మికులను పర్మనెంట్, కనీస వేతనం 26,000. ఈఎస్ఐ